ప్రాంతం కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీల సామర్థ్యం, అంటే 15 హుసేన్ సాగర్ల సామర్థ్యం. కొద్దిగా కిందికి పోతే మల్లన్న సాగర్ 50 టీఎంసీల సామర్థ్యం, అంటే 50 హుసేన్ సాగర్లతో సమానం. ఈ రెండు కూడా హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే. ఈ రెండు శాశ్వతంగా హైదరాబాద్ అనే మహానగరానికి ఇవాళ 1 కోటి జనాభా ఉన్నారు. రేపు 3 కోట్లైనా ఇబ్బంది లేకుండా రాబోయే 50 సంవత్సరాలు హైదరాబాద్ మహానగరం యొక్క తాగునీటి గురించి కూడా ఆలోచించిన ఒక దార్శనికుడు, విజనరీ లీడరు మన నాయకుడు కేసీఆర్ గారు. తాగునీరు, సాగునీరు, మార్గమధ్యంలో ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు, ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు. మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు దూస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాదు కాదు, సిబిఐ చాలా మంచి సంస్థ, వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ, ఈడీ, ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు, సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి. నచ్చట్లేదు వాళ్ళకి, వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది. ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే, ప్రజలు అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ కార్మికులు బాగుండకూడదు, ఇక్కడ రైతులు బాగుండకూడదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్, బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు, ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. 21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు, ఉత్త శుష్కప్రియాలు, శూన్యాస్తాలు, డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా? ఆ డైలాగులు కూడా ఎంత నికృష్టమైన డైలాగులు. ప్రపంచంలో ఎవరైనా సరే అప్పు లేని మనిషి ఉంటాడు ఎవడన్నా? ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ప్రభాకర్ గారు మీకు అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడు ఉంటాడా? అందరికీ ఉంటుంది అప్పు. అప్పు లేకుండా పనులు అవుతాయా? అప్పున్నా, ఎన్ని తిప్పలున్నా, లోపల బనీనికి పొక్కలున్నా, పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటామా లేదా? మంచి అంగి వేసుకొని కడక్ అంగి వేసుకొని వస్తాం. ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలి కదా. దుకాణం నడవాలంటే తెల్లారి మరీ అప్పు పుట్టితేనే కదా నడిచేది, రొటేషన్ కదా, అట్లుంటుంది వ్యవహారం. కానీ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? అప్పే పుట్టట్లేదు అంటలేదు, ఘోరం. నా రాష్ట్రం మొత్తం సంగనాకిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి, ఎవడిస్తాడు మరి అప్పులు? చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు? చాలా విచిత్రం. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? నాకు అర్థం కాదు ఇంత దారుణంగా. ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు, నీ గుడ్లు వీకి గోటిలాడతా, నీ పేగులు మెడలేసుకుంటా. ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల. పేగులు మెడలేసుకోవడం ఏంది? బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు, నువ్వెందుకు? నాకు అర్థం కాదు. ఈయనే ముఖ్యమంత్రి, లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మేము అందరం కూడా. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, చాలా మందిని చూసినాం. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎవరిని చూడలేదు. కేసీఆర్ గారు ఒకరు కాదు, ఇంతమంది ముఖ్యమంత్రులను చూస్తే ఈరోజు ఇంత విచిత్రమైన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చాడు, నోటికొచ్చిన హామీలు, ఒకటి ఇట్లా అట్లాగా 420 హామీలు, ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా పో అన్నాడు. అర్రాస్ పాట లెక్కనే, వేలం పాటలాగా. ఏది? కేసీఆర్ 2000 ఇస్తుండా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ఒక ముసలమ్మకే ఇస్తున్నాడా, నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండా, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఇంత ఇస్తే నేను అంత ఇస్తా, అంత ఇస్తే ఇంత ఇస్తా. నోటికొచ్చినట్టు వాగి, అది కూడా ఏంటి మళ్ళీ మీ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, ఆయన డైలాగులు బీభత్సమైన డైలాగులు. ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, మేము వస్తానే ఉన్నాం, జాగ్రత్తగా దాచిపెట్టుకోండి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. కాంగ్రెస్ నాయకుల్ని కానీ మిమ్మల్ని కానీ ఆలోచించమని అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచం అంతా వచ్చింది, దాంతోపాటు మనకు కూడా వచ్చింది. ఎవడో అనుకోలే మూతికి బట్టలు కట్టుకొని ఇంట్లో కూర్చుంటామని. కూర్చున్నాం, బతుకుంటే బల్సార్ తినొచ్చు అని చెప్పి ఎవరింట్లో వాళ్ళు నోరు మూసుకుని మొత్తం దాదాపు సంవత్సరంన్నర కూర్చున్నాం. దానివల్ల ఏమైంది? ₹1 ఆదాయం లేదు ప్రభుత్వానికి అన్నాడు, రూపాయి కూడా లేదు. ఎందుకంటే బయట పనులు జరుగుతూనే కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. బొగ్గు కానీ నడిస్తే అక్కడ